తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అహోరాత్రులు కష్టపడి పేదవాళ్ళ కష్టాలు ఏ విధంగా దూరం చేయాలన్న ఆలోచనతో నిద్రాహారాలు మాని ఎన్నో పోలీస్ కేసులు వేధింపులతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజలని రక్షించడానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం లోపల ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళా సోదరులు ఇక్కడికి వచ్చినారు. మహిళలకందరూ కూడా సమాజంలో సగభాగం ఉంది. వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులో వాళ్ళ తల్లి గారింటికి వెళ్ళాలన్నా దేవుళ్లకు మొక్కులు చెల్లించుకోవాలనుకున్నా వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా పేదవాళ్ళ గుండెలు ఆగొద్దని వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నా సరే వాళ్లకు 10 లక్షల రూపాయల వరకు వైద్యం అందే విధంగా ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం పెట్టి ఇంకా హామీలు నెరవేర్చడానికి ఈరోజు కనీసం ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. 2 నెలలు దాటి కొన్ని రోజులైంది. అయినా సరే బాధ్యతను మరవకుండా పేద ప్రజలకి అయితే హామీలు ఇచ్చినామో గతంలో ఉన్న ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆస్తులు మాత్రం సృష్టించకుండా మన రాష్ట్రాన్ని అధోగతి పాటించినటువంటి వ్యక్తి కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అయినప్పటికీ కూడా ఎంతో కష్టంగా ఈ మిగిలిపోయిన హామీలు అయితే ఉన్నాయో దాంట్లో భాగంగా పేదవాళ్ళందరికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2004 సంవత్సరం లోపల ఇదే చేవెళ్ల గడ్డ నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా మన చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గం నుంచి మన మొట్టమొదటి సభను కూడా అప్పుడు చేవెళ్లలోనే పెట్టినాము. అధికారంలోకి రాకముందు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన గడ్డ మీద మనం ఇచ్చిన పథకాలు హామీ చేయాలని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చినాం. 10 ఏళ్ళు మన ప్రభుత్వంలో, ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా వాళ్ళు తీయలేని పథకాన్ని మనం ఇచ్చినాం. నేను ఈరోజు ఉదయం చిట్యాలలో ఒక రైతు సోదరునితో వెంకటరెడ్డితో మాట్లాడినా, నీకున్నటువంటి బోర్లకు ఈ రోజు వరకు లెక్కేస్తే కరెంట్ ఎంత అవుతుందంటే పరిగి మండలంలో ఏమన్నా అంటే 6 లక్షల రూపాయలు అయితే అన్నాడు. ఒక్క రైతుకు 6 లక్షల రూపాయల వ్యవసాయానికి కరెంటు మాఫీ చేసినటువంటి ఘనత గతంలో కాంగ్రెస్ పార్టీకి. అదే విధంగా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా కరెంటు మాఫీ చేసే విధంగా 200 యూనిట్ల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజానికానికి అందరు కూడా ఇంటికి విద్యుత్ ఉచితంగా ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు, గృహజ్యోతి కార్యక్రమాన్ని. అదే విధంగా మహిళా సోదరుమణులు వంట చేయాలంటే ఒకసారి ఆలోచన చేసుకునే పరిస్థితులు ఉండే అలాంటి మహిళలకు ఆసరగా ఉండాలని కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారం 500 రూపాయలకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మన చేవెళ్ల గడ్డ నుంచే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా కొన్ని మిగిలిపోయిన పనులను కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మొన్న కోసిగిలో జరిగినటువంటి సభలో చెప్పినారు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే అమలు చేసినామో ఆ హామీని కూడా తొందరలోనే నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా రైతు భరోసా పథకాన్ని కూడా ఒక 4 ఎకరాల వరకు వేసినాం. మిగతాది కూడా తొందరలోనే ఏమవుతున్నాం అనే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోసిగి మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మడప తిప్పని ప్రయత్నంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నాం. తప్పకుండా ఇంకా హామీలు ఏవైతే ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. పేద ప్రజల యొక్క కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నారు. కానీ ఈరోజు లేఅవుట్ రెగ్యులరేషన్ లేక
గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఆసరగా ఉండాలని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేఅవుట్లన్నింటి కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా ఒక మంచి నిర్ణయాన్ని పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందరు కూడా ఆసరా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, మన యొక్క రంగారెడ్డి జిల్లా అనేది ఒక రైలు ఇంజన్ లాంటిది. అన్ని జిల్లాలు కూడా భోగిలాగా ఆ జిల్లా పైన ఆధారపడి ఉన్నాయి. కానీ ఈరోజు మన రంగారెడ్డి జిల్లా అస్తిత్వానికే ముప్పు వాటిల్లే విధంగా ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మన ప్రాంతాన్ని 3 ముక్కలుగా చేసి మనం సాధించుకున్న ప్రాణహిత చేవెళ్లను రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఒక్క ప్రాజెక్ట్ కూడా మన దగ్గర కట్టలేదు. మనకు అప్పా జంక్షన్ నుంచి లేదంటే 4 లైన్ల రహదారి రావాలో దాన్ని పెండింగ్ లో పడేసిండు. నేవీ ప్రాజెక్టు రానియకుండా చేసిండు. రైల్వే లైన్ వికారాబాద్ నుంచి వయా పరిగి కోస్గి నారాయణపేట మక్తలు రావాల్సి ఉంటే ఆపేస్తే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట నేవీ రాడార్ స్టేషన్ 2500 కోట్లతో పరిగి నియోజకవర్గం పూడూరుకి శాంక్షన్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి రైల్వే లైన్ వికారాబాద్ నుంచి వయా పరిగి కోస్గి ఉండే రైల్వే అధికారులను పిలిచి భూసేకరణ డబ్బులు ఇస్తాం, మేము ఇవ్వాల్సినట్టు వాటా ఇస్తాం, దీనికి సంబంధించిన డబ్బు ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పి రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా మన ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా తప్పకుండా తొందరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చినారు. కాబట్టి మన ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని చెప్పి 3 రోజులు నేను పచ్చి మంచులు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర అమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయినా సరే ఈ గత ప్రభుత్వం లోపల గత 10 ఏళ్ల కాలం లోపల ఈ కేసీఆర్ ప్రభుత్వం మన జిల్లాను, మన రంగారెడ్డి జిల్లాను పూర్తిగా అనాథ జిల్లాగా మార్చేసిండు. మనం ఒక సంపన్న జిల్లాలో ఉన్నాం. మన జిల్లా పైనే వనరుల పైనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ కోరేది ఒకటే, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మనం సోనియా గాంధీ గారికి ఇదే గడ్డ మీద నుంచి గతం లోపల 2014 ఎన్నికల్లో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. ఇదే గడ్డ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు.